అందరికీ ప్రైజ్లాడండి. దేవుడు చేసిన మేలులలో నేను ఈరోజు మీకు ఒకటి చెప్పబోతున్నాను. అదేంటంటే వాళ్ళది చాలా నిరుపేద కుటుంబం అయినప్పటికి కూడా దేవునిలో చాలా నమ్మకంగా జీవిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ అమ్మాయి చెప్పులు లేకుండానే రోజు స్కూల్కి వెళ్తూ ఉండేది. అయితే ఒకరోజు వాళ్ళ అమ్మతో ఇలా అడుగుతుంది, అమ్మ చెప్పులు లేకుండా రోజు స్కూల్కి వెళ్తుంటే నా కాళ్ళకి రాళ్ళు గుచ్చుకుంటున్నాయమ్మా, ముళ్ళులు గుచ్చుకుంటున్నాయమ్మా, కాళ్ళు బాగా నొప్పులు వస్తున్నాయమ్మా, చెప్పులు లేకుండా స్కూల్కి వెళ్ళలేకపోతున్నాను, ఈరోజు నాకు చెప్పులు కొనిస్తావా అమ్మ అని అడుగుతుంది. ఆ మాటలు విన్న తల్లి బాధపడుతూ, అమ్మ నీకు చెప్పులు కొనేంత స్తోమత నా దగ్గర లేదమ్మా, కానీ ఏసైని అడుగమ్మా, ఏసై నీకు ఇస్తాడని చెప్తుంది. అప్పుడు ఆ అమ్మాయి ఏసైని అడిగితే ఏసై నిజంగా నాకు చెప్పులు ఇస్తాడా అమ్మ అని అడుగుతుంది. ఏసైని అడిగితే ఏసై నీకు ఖచ్చితంగా ఇస్తాడమ్మా అని ఆ తల్లి తనతో చెప్పితే, ఆ తల్లి చెప్పిన మాటలు విని బైబిల్ తీసుకొని గదిలోకి వెళ్ళి మోకారిచ్చి, ఏసయ్య చెప్పులు లేకుండా రోజు స్కూల్కి వెళ్తుంటే నా కాళ్ళకి రాళ్ళు గుచ్చుకుంటున్నాయి, ముళ్ళులు గుచ్చుకుంటున్నాయి, కాళ్ళు బాగా నొప్పులు వస్తున్నాయి ఏసయ్య, అమ్మని చెప్పులు కొనివ్వమని అడిగితే, ఏసైని అడుగమ్మ ఏసై ఇస్తాడని చెప్పింది. ఏసయ్య నిన్ను అడిగితే నువ్వు చెప్పులు ఇస్తావంట కదా, నాకు ఇస్తావా ఏసయ్య, ప్లీజ్ ఏసయ్య నాకు చెప్పులు ఇవ్వవా ఏసయ్య అని ఏసైని అడుగుతుంది. ఇంకా స్కూల్కి టైం అవుతుందని రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోతుంది. అదే రోజు ఆ స్కూల్ టీచర్ వాళ్ళ అమ్మాయి కోసం చెప్పులు తీసుకొస్తుంది. వాళ్ళ అమ్మాయికి ఆ చెప్పులు వేసి చూస్తే సరిపోవు, కురసైపోతాయి. ఇంకా టీచర్ ఆలోచిస్తూ ఉంటుంది, కాళ్ళకి పెద్దగా ఉన్నా ఇప్పుడు కాకపోయినా తర్వాత అన్నా ఉపయోగపడేటి కదా, చిన్నగా అయిపోయాయి, సరిపోవడం లేదు, ఇంక ఈ చెప్పులు ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఆ అమ్మాయి టీచర్ గుర్తొస్తూ ఉంటుంది. అయితే నిజమే కదా, ఆ అమ్మాయి చెప్పులు లేకుండా రోజు స్కూల్కి వస్తుంది కదా అని తీసుకెళ్ళి ఆ చెప్పులు ఆ అమ్మాయికి ఇస్తుంది. ఆ చెప్పులు తీసుకున్న అమ్మాయి చాలా సంతోషపడుతుంది, ఏసై నాకు చెప్పులు ఇచ్చాడు అని. ఇంకా స్కూల్ అయిపోయాక పరుగునే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ చెప్పులు చూపిస్తుంది. చూసావా అమ్మ, పొద్దుట ఏసైని చెప్పులు కావాలని అడిగాను కదా, ఏసై నాకు ఎంత మంచి చెప్పులు ఇచ్చాడో, చెప్పులు చాలా బాగున్నాయి కదమ్మా అని వాళ్ళ అమ్మకి చూపిస్తూ ఆనందపడుతుంది. చూశారు కదండి, ప్రార్థన ఎలా చేయాలో కూడా అమ్మాయికి తెలియదు, కానీ దేవుడిని అడిగింది, దేవుడు ఆ అమ్మాయి జీవితంలో కార్యాన్ని చేశాడు. మనకు ప్రార్థన ఎలా చేయాలో తెలుసు, ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడని తెలుసు, కానీ మనం ప్రార్థన చేయం, మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాము. దేవుడిని మనం అడిగినట్టుగా అయితే దేవుడు మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా మేలులు చేయవాడండి. కాబట్టి ఏ చిన్న సమస్య వచ్చినా భయపడకుండా, బాధపడకుండా దేవుడిని అడుగుదాం, దేవునికి ప్రార్థన చేద్దామండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ.